अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము చాందోగ్యోపనిషత్తులో ద్వితీయ అధ్యాయంలో అంటే ద్వితీయ ప్రపాఠకంలో 11వ ఖండం చెప్పుకుంటున్నాము। అందులో ముందుగా పంచవిధ ఉపాసన, సప్తవిధ ఉపాసనకి ప్రక్రియ, సామగానం యొక్క స్వరూపం చూశాము। ఇప్పుడు ఈ 11వ ఖండంలో యజ్ఞంలో ప్రయోగించేటువంటి భిన్న భిన్న సామగానం యొక్క ప్రకారాలు ఏంటివి, ఉపాసనకి పద్ధతి ఏంటిది మనం చూస్తున్నాము। అదంతా చూడండి। నిన్న చెప్పుకున్నాం సామ యజ్ఞంలో అనేక రకాలు ఉన్నాయని చెప్పి, అంటే సామగానం చేయడానికి ప్రకారాలు చాలా ఉన్నాయి। గాయత్ర సామ, రతంతర సామ, వామదేవే సామ, బృహత్ సామ అని చెప్పి అవి ఏంటో ఒక్కొక్క సామగానం యొక్క స్వరూపం ద్వారా ఏ రకంగా ఉపాసన చేయొచ్చు అనే విషయాన్ని మనకు ప్రస్తావించబడింది। చూడండి, మొట్టమొదటిగా మంత్రం కనిపిస్తుంది మనకు। మనోహింకారో వాక్ ప్రస్తావశ్చ చక్షుః ఉద్గీతః శ్రోత్రం ప్రతిహారః ప్రాణో నిధనం ఏతత్ గాయత్రం ప్రాణేషు ప్రోతం। ఈ గాయత్ర సామ అనేది ప్రాణంలో ఓతప్రోతమైందంట। అంటే ఇక్కడ మనో హింకార, ఇక్కడ మనసు ఏదైతే ఉందో హింకార రూపంలో ప్రస్తావించబడింది। వాక్ అయితే ఉందో ముందు మన మనసులో వస్తుంది, తర్వాత అది వాక్కులోకి వస్తుందన్నమాట। వాక్ ప్రస్తావన ప్రారంభిస్తాం కదా, అలాగే చక్షు ఉద్గీత ప్రస్తావించిన ప్రకారం దాన్ని మనం చూస్తాం అన్నమాట। అందుకే చక్షు ఉద్గీత శ్రోత్రం ప్రతిహార, అది మళ్ళా ప్రతి వైపు వస్తుందన్నమాట, అంటే సమాప్తి వైపు వస్తుందన్నమాట। అందుకే శ్రోత్రం ప్రతిహార అని చెప్పుకున్నాం లాస్ట్ లో। ప్రాణో నిధనం, ఆయనకి అంతిమ అవస్థ ఏదైతే ఉందో, ఆ సమాప్తి అవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రాణో నిధనం అని చెప్పుకున్నాము। ఏతత్ గాయత్రం, ఈ ప్రకారం ఏదైతే ఉందో ఏతత్ గాయత్రం ప్రాణేషు ప్రోతం, ఇదంతా కూడా ఈ గాయత్రి సామాన్యది। అంటే గాయత్రి రూపి సామగానాన్ని ఈ రకంగా మనం మనసులో, వాక్కులో, చక్షువులో, శ్రోత్రంలో, ప్రాణంలో మనము ప్రతిహార ప్రాణో నిధనం అని చెప్పుకున్నాం। ఈ రకంగా ఈ గాయత్రాన్ని గాయత్ర సామంను అంటే సామగానం యొక్క ఇది ఒక ప్రకారం। అంటే ఈ రకంగా కూడా మనము ఉపాసన చేసినట్లయితే ముందు మనసును, తర్వాత వాక్కును, చక్షును, శ్రోత్రాన్ని, ప్రాణాన్ని ఈ రకంగా క్రమంగా మనం విచారించి ఉపాసన చేసినట్లయితే దీన్ని ఈ రకంగా చేయడం గాయత్ర సామ అంటామంట। సామగానానికి ఒక ప్రకారం, కేవలం ఓంకారమే కాకుండా ఉద్గీతమే కాకుండా ఈ రకంగా కూడా మనము మనసును తీసుకొని, అంటే పిండంలో ఉన్నటువంటి ఇంద్రియాలను తీసుకొని కూడా మనం ఉపాసన చేయవచ్చు। మనసును తీసుకొని, వాక్కును తీసుకొని ఉపాసన చేయవచ్చు। ఇదంతా గాయత్ర సామ ప్రాణేషు ప్రోక్తం, అంతా ప్రాణం మీద డిపెండ్ అయి ఉందన్నమాట। మనం ప్రాణవాయువు అంటాం కదా, ఆ ప్రాణం ఆరాధన చేసుకుని ఇవన్నీ మనం చేయగలుగుతాం అన్నమాట। అందుకే ఈ రకంగా ప్రాణేషు ప్రోతం అంటే ప్రాణంలో అనుగతమైంది, ప్రాణంలో ఓతప్రోతమై ఉంది, కాబట్టి ఈ రకంగా మనం ఉపాసన చేయాలని చెప్పి 1వ మంత్రంలో స్పష్టంగా కనిపిస్తుందన్నమాట। చూడండి, మనో హీంకార వాక్ ప్రస్తావము చక్షు ఉద్గీతము శ్రోత్రము ప్రతిహారము और प्राण निधन అంటే ప్రాణ నిధనం రూపంలో చెప్పబడినమాట। यह గాయత్ర సంజక్ సామ ప్రాణో మే ప్రతిష్ఠితే, ఇది గాయత్ర అనే పేరు గల, అంటే గాయత్ర సంజ అంటే గాయత్ర అనే పేరు గలటువంటి సామం ఏదైతే ఉందో ఇది ప్రాణమే ప్రతిష్ఠ, అంటే ప్రాణవాయువు ద్వారా ప్రతిష్టమైన ఈ ఉపాసన ఇది ప్రాణం మీద ఆధారపడి ఉంది। అంటే పిండం, మన శరీరంలో, మన పిండంలో ప్రాణ సంచరణ బట్టి ఈ ఉపాసన చేయగలుగుతాము। కాబట్టి ప్రాణేషు ప్రోత్తం, ఈ సామం అనేది గాయత్ర సమం
దేని మీద ఆధారపడి ఉంది? ప్రాణాల్లో ఓతప్రోతమై ఉంది, ప్రాణాల్లో అనుగతమై ఉంది. కాబట్టి ఈ రకంగా మనం ఉపాసన చేయాలి. ఇది ఒక ప్రకారం మనకు ప్రాణోపాసన, గాయత్రి సామ ఉపాసన ఎలా చేయాలి, ఈ రకంగా మనం విభాగం పూర్వకంగా చేసినట్లయితే మనకు మనకు వెంటనే ఫలసిద్ధి లభిస్తుంది. అది ఏంటో చెప్పాయి. ఈ రకంగా తెలుసుకొని చేస్తే ఎటువంటి ఫల ప్రాప్తి కలుగుతున్నాయి రెండో మంత్రం చూపించాలి చూడండి. స ఏవం ఏతద్ గాయత్రం ప్రాణేషు ప్రోతం వేద ప్రాణీ భవతి సర్వం ఆయురేతి జ్యోగ్ జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్తియా మహామనాః స్యాత్ తద్ తద్వ్రతం స్యాత్ తద్వ్రతం. ఇది అతనికి అంటే స ఏవం ఏతద్ గాయత్రం ప్రాణేషు ప్రోతం వేద అంటే ఎవరైతే ఏ ఉపాసకులైతే ఈ గాయత్రి సామం అనేది గాయత్రి ఉపాసన పద్ధతి అనేది ప్రాణాల్లో ఓతప్రోతమైంది, ప్రాణాలతో అనుగతమైందని తెలుసుకొని అటువంటి వ్యక్తి ప్రాణిభవతి. అతను ఏమవుతాడంటే ప్రాణంలో ప్రతిష్ఠుడు అవుతాడు. అంటే ప్రాణవంతుడు అవుతా అంటే ప్రాణాలు తన వశంలో ఉంచుకోగలుగుతాడు. అంటే ప్రాణాన్ని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తన వైపు ఆకర్షించుకోగలుగుతాడు, తన వైపు సంయమించుకోగలుగుతాడు అనమాట. ప్రాణిభవతి అంటే అతను సంయమించుకోగలుగుతాడు. కానీ ఎవరు? ఈ గాయత్రి సామం అనేది ప్రాణాల్లో ఓతప్రోతమైందని చెప్పి, ఓతప్రోతం అంటే ఏ రకంగా మనో వాక్ చక్షు శ్రోత్రం ప్రాణం చెప్పిన ఆ రకంగా ఉపాసన చేస్తూ ఇలా మనం అనుభూతిని పొందడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. ఈ రకంగా దాన్ని గాయత్ర సామాన్య ప్రాణంలో ఓతప్రోతమైన తెలుసుకొని ఎవరైతే అలా చేస్తారో ప్రాణీభవతి అతడు ప్రాణను తన ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. అలాగే సర్వం ఆయుధ ఏతి అంటే ఎక్కువ కాలం జీవించగలుగుతాడు. సర్వం సంపూర్ణ ఆయును జీవించగలుగుతాడు. జ్యోగ్ జీవతి నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటాడు. తనకు అంటే స్వయం కళ్యాణం పొందుతాడు, ఇతరులకు కూడా కళ్యాణం చేకూరుస్తాడు, ఇతరులు కూడా పరోపకారం చేస్తాడు అన్నమాట. అలాగే మహాన్ ప్రజయ పశుభిర్భవతి మహాన్ ప్రజాతో యుక్తుడవుతాడు, పశువులతో ప్రజా సంతానంతో యుక్తుడవుతాడు ఆ వ్యక్తి. అలాగే పశువులతో యుక్తుడవుతాడు అంటే పశు సంపద ఉంటుంది. మహాన్ కీర్తియ మహాన్ కీర్తివంతుడు అవుతాడంట. మహామనాః స్యాత్ అంటే మనస్వి వ్యక్తి అంటే విచారశీలి వ్యక్తి అంటే ఒక మానవ అంటే ఉత్తమ విచారంతో యుక్తమైనటువంటి మనసులి వ్యక్తిగా తయారవుతాడు. స్యాత్ తద్ వ్రతం, ఇది అతని యొక్క వ్రతం అన్నమాట. ఈ రకంగా ఎవరు చేస్తారో ఇవన్నీ అతనికి సిద్ధిస్తాయి. చూడండి ఇక్కడ మనకు స్పష్టంగా ఆ ఫలప్రాప్తి కూడా చూపించబడింది. ఎవరైతే ఈ రకంగా సామ గాయత్రాన్ని అంటే యజ్ఞంలో ఒక ప్రక్రియ, చూడండి మనం చేసే యజ్ఞంలో ఇది ఒక ప్రక్రియ. ఈ రకంగా మనం నిత్య యజ్ఞం కూడా చేస్తున్నాం. మనం చేసే కర్మలు ఈ రకంగా పంచవిధ ఉపాసన మనం చూస్తూ చేసినట్లయితే అది వెంటనే మనకు ఫలితాన్ని ఇస్తున్నాం అన్నమాట. ఎన్ని ఫలితాలు! సంపూర్ణ ఆయువు అంతా కూడా సంపూర్ణ ఆయువును పొందగలుగుతాడు. అంటే ఆరోగ్యవంతంగా ఉంటాడు అన్నమాట. జోగ్ జీవతి అంటే నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటాడంటే స్వయం తన కళ్యాణం చేసుకోగలుగుతాడు, ఇతరులకు కళ్యాణం చేయగలుగుతాడట. మహాన్ ప్రజయ మహాన్ సంతానంతో యుక్తుడవుతాడు, పశువులతో యుక్తుడవుతాడు, మహాన్ కీర్తితో యుక్తుడవుతాడు. అంతకన్నా ఏం కావాలి జీవితంలో? ఇవన్నీ ఉన్నాయంటే ఇదే స్వర్గం అనుకుంటాడ. మహామనః స్యాత్ మహాన్ వ్యక్తిగా తయారవుతాడు అన్నమాట. మనశీల వ్యక్తిగా, విచారశీల వ్యక్తిగా తయారవుతాడు. తద్వ్రతం, ఇది అతని యొక్క వ్రతము అని చెప్పి ఈ రకంగా తెలుసుకొని చేసినట్లయితే ఇవన్నీ లాభాలు, ఇవన్నీ ఫలితాలు అతడు పొందగలుగుతాడు ఆ సాధకుడు అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. वह जो इस प्रकार गायत्र संजक साम को प्राणों में प्रतिष्ठित जानता है, ఎవరైతే ఈ గాయత్రి సంజకు సామవేదాన్ని అంటే సామగానమును ప్రాణాల్లో ప్రతిష్ఠితమైందని తెలుసుకొని ఉపాసన చేస్తారో అతడు ఏమవుతాడంట? ప్రాణవాన్ అవుతాడు. అతడు ప్రాణం తన ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. పూర్ణ ఆయుక ఉపభోగ సంపూర్ణ ఆయుంతో మంచి భోగాలతో అనుభవిస్తాడనమాట. మంచిగా సంతోషంగా ఉండగలుగుతాడు, మంచి ఉపభోగాలను అనుభవిస్తాడనమాట. అన్ని భోగాలు అనుభవిస్తాడు. ప్రశస్త జీవన్ లాభ్ కర్త అంటే ఉత్కృష్టమైన జీవనాన్ని పొందగలుగుతాడు. మనం చెప్పినది జోగ్ జీవత అంటే నిర్మలంగా స్వచ్ఛంగా ఉత్తమైన జీవనాన్ని కొనసాగిస్తాడనమాట. అలాగే ప్రజాతో సంతానంతో యుక్తుడవుతాడు. పశువున్ ద్వారా మహాన్ హోతాయి, పశు సంపదతో యుక్తుడవుతాడు అంటే పశు సంపదలతోటి మహాన్ వ్యక్తిగా తయారవుతాడు అనమాట. అలాగే తథా కీర్తికే ద్వారా భీ మహాన్ హోతా హై, కీర్తితో కూడా సంపన్నుడు అవుతాడు అంటే కీర్తి ప్రతిష్టలు యశస్సు కూడా అతనికి కలుగుతాయి. బహు మహామనా హోవే యహి ఉస్కవతే, అతను ఇంకా మహాన్ వ్యక్తిగా తయారవుతాడు. ఇదే అతని యొక్క వ్రతము, ఇదే ఇతని యొక్క
సంకల్పంగా తీసుకొని ఆ రకం ఉపాసన చేసినట్లయితే ఇవన్నీ లాభాలను పొందగలుగుతాయని చెప్పి ఈ ఏకాదశ ఖండంలో మనకు స్పష్టంగా చెప్పబడినమాట. అందుకే ఈ రకంగా ఏకాదశ ఖండం కూడా సమాప్తమైపోయింది. నెక్స్ట్ చూడండి, ద్వాదశ ఖండంలో అభిమంతతి స హీంకారో ధూమో జాయతే స ప్రస్తావో జ్వలతి స ఉద్గీతః అంగారాః భవంతి స ప్రతిహారః ఉపశామ్యతి తన్నిధనం సంశామ్యతి తన్నిధనం ఏతద్ రథంతరం సామ అగ్నో ప్రోతం. ఇది రథంతరమైన సామ అంట, ఇది అగ్నిలో ఓతప్రోతమై ఉందంట. అదేంటి మనకు ముందేది ప్రాణంలో గాయత్రి సామ అంటే గాయత్రి సామగా ఏ దానిలో ఓతప్రోతమైంది? ఇది ప్రాణంలో ఓతప్రోతమై ఉంది, కానీ ఇది అగ్ని మహాభూతంలో ఓతప్రోతమై ఉన్నమాట ఈ సామ. అందుకే దీన్ని రథంతర సామ అంటాం. రథంతర సామ ఇది అగ్నిలో ప్రతిష్ఠితమైంది, అగ్నిలో ఓతప్రోతమై ఉంది, అగ్నిలో అనుగతమై ఉంది. ఇది కూడా అభిమంతతి. అభిమంతతి అంటే తాత్పర్యము మనము రెండు కళల ద్వారా రాపిడి చేసినప్పుడు అయితే అగ్నిమంత్రం అంటే అగ్నిమంత్రం క్రియ, యజ్ఞయాగాల్లో అగ్నిమంత్రం చేస్తాం కదా, రెండు కళలు రాపిడి చేసినప్పుడు ఏదైతే అగ్ని ఉత్పన్నం అవుతుందో ఆ అగ్నిని ఇక్కడ అభిమంతతి అంటే రాపిడి ద్వారా ఉత్పన్నమైనటువంటి మంత్రం ద్వారా ఉత్పన్నమైనటువంటి అగ్ని ఏదైతే ఉందో అది అభిమంతతి అని చెప్పాం. ఆ ఉత్పన్నమైన అగ్ని ఏమనంట స హీంకార స్వరూపంగా తీసుకొని దాన్ని ఉపాసన చేయాలి. అలాగే ఆ మనం అగ్నిమంత్రం చేసిన ఏ అగ్ని ఉత్పన్నమైన ఏమవుతున్న తర్వాత మనకు పొగ కూడా వస్తుందన్నమాట. పొగ వస్తుంది కదా, అదేంటి? ధూమో జాయతే స ప్రస్తావ. అగ్ని వెలిగిందంటే ఏమవుతుంది? ప్రారంభం అవుతుందన్నమాట, అగ్ని వెలగడం ప్రారంభం అవుతుంది. అందుకే ధూమో జాయతే, ధూమం వచ్చిందంటే పొగ వచ్చిందంటే ధూమో జాయతే, ధూమం ఉత్పన్నమైందంటే ఏంటంటే సహ ప్రస్తావ అంటే ప్రారంభం అయిపోయినమాట, అగ్ని ప్రారంభమైన మండి చిన్న మండ మొదలుపెట్టిందన్నమాట, ప్రజ్వలిస్తున్నమాట. అందుకే మూడో స్థానం చెప్పారు జ్వలితే సా ఉద్గీత, బాగా ప్రారంభమై బాగా మండుతూ ఉందనుకోండి అదే ఉద్గీత స్వరూపము. చూడండి మనకి ఇవన్నీ యజ్ఞయాగం యజ్ఞాష్టం చేసే వాళ్ళు మనం దీన్ని గమనించవచ్చు అన్నమాట. అంటే అగ్నిమంత్రం అంటే అజ్ఞాదాన్ని క్రియించి మొదలుకొని మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేసినప్పుడు మన మనసు అక్కడే ఓతప్రోతమై ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఉపాసన చేయడానికి పద్ధతులు అన్నమాట. మనం ఏ కర్మ చేసినా ఉపాసన చేస్తున్నాం, ధ్యానయుక్తంగా చేస్తున్నాం. అందుకే కర్మసు కౌశలం యోగా అంటాం కదా, ప్రతిదీ యోగయుక్తమైంది. ప్రతిదీ కూడా మనం ఉత్థాన అవస్థలో కూడా యోగమయంగా ఉండవచ్చు. కేవలం ధ్యాన స్థితిలో మాత్రమే యోగమయం కాదు. మనం చేసే ప్రతి క్రియ కూడా యోగమయంగా ఉండాలి. కేవలం మన ఇంట్లో ఏ పని చేసుకున్నా కూడా అలాగా వ్యవస్థితంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ జ్వలితి సా ఉద్గీత, ఎప్పుడైతే అగ్ని జ్వాల బాగా మండుతుంది అనుకోండి అది ఉద్గీతం యొక్క స్వరూపము. అలాగే మండుతూ మనం ఆవతి ఇస్తున్నాం, నెయ్యి వేస్తున్నాం, అప్పుడు అది మనం వేసిన కలర్ ఒకసారి అంగార రూపంలో కనిపిస్తాయి. ఒక్కోసారి బాగా మండుతూ అవన్నీ అంత కాలిపోయిన తర్వాత ఒక అంగార అంటే బొగ్గులా కనిపిస్తాయి అన్నమాట. అంటే బొగ్గులాగా అంటే ఇక్కడ యజ్ఞంలో వేసే సమిధలు ఏవైతే ఉన్నాయో బొగ్గులా కనిపించాయి, కానీ పూర్తి కాలిపోయిన తర్వాత కొంత సమయం వరకు అలా ఉంటున్నాడు. తర్వాత బాగా ఉష్ణోగ్రత ఎక్కువ వేడి వలన మళ్ళీ అది భస్మీభూతం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే అంగార రూప స్థితి కనిపిస్తుందో అంటే బొగ్గు రూపంలో కనిపిస్తుందో అది ప్రతిహార అవస్థ. ఏంటంటే ఆ ఇంధనంలో ఆ సామర్థ్యం అయిపోయిందట. అంటే జ్వలించేటువంటి శక్తి, ఆ ఇంధనం అంటే ఏంటి కదా సమిధలు, ఆ సమిధలు పూర్తి కాలిపోయిన తర్వాత ఆ శక్తి తగ్గుముఖం అయిపోతున్నమాట. అంటే జీర్ణించుకుంటూ పోయింది అన్నమాట. అందుకే అంగార భవతి స ప్రతిహార. ప్రతిహార అంటే ఏంటి? తగ్గుముఖం పట్టడం అన్నమాట. అంటే అగ్నిలో ఇంధన శక్తి సమాప్తం అయిపోతుందన్నమాట. ఆ స్థితిని ప్రతిహార స్థితికి వచ్చేస్తుంది. అంటే చిన్నగా ఇంధన శక్తి తగ్గిపోతుంది, మంట బాగా మండుతున్నది మెల్లమెల్ల తగ్గుతూ వస్తుందన్నమాట. పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే తగ్గుముఖం వచ్చినప్పుడు దాన్ని ఏమంటాము? ప్రతిహార అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే అది తగ్గుతూ పూర్తి ఉపశామనం అయిపోతుందో ఉపశామ్యతి తన్నిధనం. అది ఎప్పుడైతే ఉపశమనం అంటే చిన్నగా తగ్గిపోతున్నాడు, మెల్లగా తగ్గిపోయినప్పుడు దాన్ని ఏమంటాము? ఉపశామ్యతి అని చెప్పుకున్నాం. దాన్ని నిధనావస్థ అంటే సమాప్తి అవస్థ. అదే ఎప్పుడైతే దాన్ని ఇంకా పూర్తిగా డౌన్ అయిపోతుందో ఇంకా పూర్తిగా మంట అనేది ఉండదన్నమాట. సంశామ్యతి అని చెప్పుకున్నాం. తత్ నిధనం, అది కూడా నిధనమే అంటాం. అంటే పూర్తిగా తగ్గిన తర్వాత మంటడం లేదన్నమాట. ఆ శాతం ఉంది కానీ అది ఇంకా కొంచెం ఉన్న తర్వాత పూర్తిగా శాంతం అవుతుందన్నమాట. దాన్ని సంశామ్యతి అని చెప్పినాం. సంశామ్యతి తన్నిధనం, అది కూడా నిధనావస్థ. ఏతద్ రథాంతరం
అగ్నౌ ప్రోతం. అయితే రతంత్ర సామ అనేది అగ్నిలో ఓతప్రోతమైంది. ఈ ఈ రకంగా అగ్నిలో ఓతప్రోతమని చెప్పి మనం అగ్ని దగ్గర ఏ రకంగా అనుష్ఠానం చేస్తామో ఆ అనుష్ఠానం చేసినట్లయితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అనేక లాభాలు ఏంటో రెండో మంత్రంలో ప్రస్తావించబడుతుంది. కానీ మనం అగ్ని మంత్రణ క్రియ నుంచి మొదలుకొని, అంటే యజ్ఞాష్టన కర్మ నుంచి మొదలుకొని ఈ రకమైన పద్ధతిలో మనం కర్మ చేయాలి. అంటే యజ్ఞం ప్రారంభించినట్టు మొదలుకొని, అగ్నియాధారం నుంచి మొదలుకొని సమాప్తి వరకు, పూర్ణాహుతి వరకు మనం చేసే ప్రక్రియ అది ఈ 5 అవస్థల్లో మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఈ రకమైన భావనతో ఓతప్రోతమై చేసినట్లయితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఆ అనేక లాభాలు ఏంటో మంచి కింద చూద్దాం. అంతకంటే ముందు అభిమంతన్ కర్తా హై, అది హింకార అవస్థ. ధూమ్ ఉత్పన్న హోతా హై, యహ ప్రస్తావ అవస్థ, అంటే ప్రస్తావం అంటే ప్రారంభించబడుతుంది. ప్రజ్వలిత హోతా, బాగా మండుతుంది, అది ఉద్గీత అవస్థ. అంగార్ హోతే హే, ఎప్పుడైతే బాగా మండుతూ అది ఇంధనం సమాప్తం అయిపోతుందో, అగ్ని ఆరిపోవడానికి దశలోకి వస్తుందో, యహ ప్రతిహార హై, అది ప్రతిహార అవస్థ. తథా శాంత హోనే లగతా హై, శాంతం అవుతుందో అది నిధనావస్థ. సర్వతా శాంత హో జాత, సంపూర్ణంగా పూర్తిగా సంశామ్యతి, పూర్తిగా శాంతం అవుతుందో అది కూడా నిధనావస్థ. ఇది రతంత్ర సామ అగ్నిమే ప్రతిష్ఠిత హై. ఇది రతంత్ర సామ అంటే సామవేదంలో ఇది రతంత్ర సామ అంట. ఇలాగా మనము ఆ కర్మని ఇలాగ చూస్తూ మనం ఉపాసించినట్లయితే, ఈ రకంగా చేసినట్లయితే దీన్ని రతంత్ర సామ అని చెప్తుంది. ఇది అగ్నిలో చూడమాట. అక్కడ ప్రాణంలో చూసేటువంటిది గాయత్ర సామ, ఇదేమో అగ్నిలో, అది ప్రాణంలో ప్రతిష్ఠితమైంది. ఇది రతంత్ర సామ అనేది అగ్నిలో ప్రతిష్ఠితమైంది. అంటే అగ్నిని ఈ రకంగా చూసి మనం ఉపాసన చేయాలి అని చెప్పి ఈ రకంగా ఈ ద్వాదశ ఖండంలో మొదటి మంత్రంలో మనం చూసాం అనమాట. చూడండి, తర్వాత ఈ దీనివల్ల అలా చేయడం వల్ల ఏంటి లాభం కలుగుతుంది కింద ఇచ్చామట. స య ఏవం ఏతద్ రతంత్రం అగ్నౌ ప్రోతం వేద బ్రహ్మవర్చసి అన్నాదో భవతి. బ్రహ్మవర్చసి అన్నాదో భవతి. సర్వం ఆయుర్ ఏతి జ్యోగ్ జీవతి. మహాన్ ప్రజయా పశుభిర్ భవతి. మహాన్ కీర్త్యా నా ప్రత్యం అగ్నిం ఆచమేత్. నా ప్రత్యక్ అగ్నిం ఆచమేత్. నా నిష్ఠివేత్ తద్వ్రతం. తద్వ్రతం. చూడండి, ఈ రకంగా పైన చెప్పినటువంటి అవస్థను, అంటే రతంత్ర సామవేదాన్ని, సామగానం తెలుసుకొని కూడా సామగానం చేయడానికి ప్రక్రియ, మనం ఈ రకంగా ఏ కర్మ చేసిన ఈ రకంగా మనం విభాగపూర్వకం చేసినట్లయితే ఆ పని వెంటనే సిద్ధిస్తుంది. మనకు కర్మ చేయడానికి ఒక పని తర్వాత ఒక పని అయిపోయింది అనుకోండి, రెండో పంచంలో ఆనందం వచ్చేస్తున్నాడు. ఆ రెండో పని అయిపోయింది, మూడో పని చేయడానికి ఆనందం వస్తున్నాడు. అంటే క్రమ శృంఖల అనేది, చైన్ అనేది, గొలుసు అనేది తెగిపోకూడదు అన్నమాట. మనం చేసేది ఆ కర్మ ప్రారంభించినప్పటి నుంచి కర్మ సమాప్తి వరకు, ఆ పని సమాప్తి వరకు మనకు శృంఖల అనేది, గొలుసు అనేది తెగిపోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. అలా శృంఖల తెగిపోకుండా ఉంటే ఏమవుతుందంటే అది ఒక బలాన్ని ఇస్తుంది, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది అన్నమాట. పని బాగా కొనసాగే కొద్ది మనలో స్ఫూర్తి ఉత్పన్నం అవుతుంది, ఆ సద్మతి ఉత్పన్నం అవుతున్నమాట. ఉత్సాహంతో ఆ శక్తి ఉత్పన్నం కావడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ పని చేయగలుగుతాం, ఎంత కఠినమైన పని చేయగలుగుతాం అన్నమాట. ఆ ఆనందం అనేది, ఆ కర్మ చేయడంలో వచ్చే ఆనందం అది ఇంకా విశేషంగా ఉంటుందన్నమాట. అందుకే అలా తెలుసుకొని ఎవరు చేసినట్లయితే స య ఏవం రతంత్రం అగ్నో ప్రోతం, ఈ రతంత్ర సామాన్య అగ్నిలో ఓతప్రోతమై ఉందని, అగ్నిలో అనుగతమై ఉంది అని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో, తెలుసుకొని చేస్తారో అతను బ్రహ్మవర్చసి, అంటే బ్రహ్మవర్చస్సుతో యుక్తమవుతాడు. బ్రహ్మవర్చసి అంటే బ్రహ్మవర్చస్సుతో యుక్తమవుతాడు, అంటే ప్రకాశంతో యుక్తమవుతాడు, అంటే జ్ఞానంతో యుక్తుడవుతాడు అతను. ఎవరికి ఈ రకంగా ఉపాసన చేస్తారో అతను జ్ఞానవంతుడు అవుతాడనమాట, ప్రకాశవంతుడు అవుతాడనమాట. ఓకేనా, విద్యాయుక్తుడు అవుతాడు. అలాగే అన్నాదో భవతి, అతడు అన్నిక స్వామి అవుతాడు, అంటే అతని దగ్గర అన్ని సకల భోగ సామగ్రంతో కూడా ఉత్పన్నం అవుతున్నాడు. అతనికి దీనికి కొరత ఉంటుంది. అందుకే ఎవరైతే యజ్ఞ యాగాలు చేస్తే వారికి వీడికి ఐశ్వర్యం కొరత ఉండాలి. యజ్ఞ యాగాలు నిరంతరంగా ఎవరైతే చేస్తూ ఉంటారో వానికి ఎటువంటి అన్నానికి, ధాన్యానికి, పశు సంపదకు, సంతాన ప్రాప్తికి ఎటువంటి లోటు ఉండదు అన్నమాట. నిజంగా జీవితంలో, కుటుంబంలో ఎవరైనా సంతోషంగా ఉండాలంటే నేను ఏం చెప్పింది కదా, వేదాలు చెప్తున్నా. కర్మకాండ మనలో కూడా అంతా యజ్ఞయాగాలని కూడా మనము ఈ వర్తమాన జీవితంలో ధార్మికంగా ఉంటూ సుఖాలను, భోగాలను అనుభవించడం కొరకు, బాగా అనుభవించడం కొరకు, మన సామాన్యం కాదు. మనం ఏ దాని కోసం, వేటి కొరకైతే మనం నిరంతరంగా పరిగెడుతున్నామో అటువంటి భోగాలను, బాగా ఇంద్రియ సుఖాలను అనుభవించడం కొరకు మనకు
ఒక సద్మతి అంటే అన్ని సుఖాలు భోగించడానికి మన శక్తి సామర్థ్యం మనకు ఆ యజ్ఞ యాగంలోనే సిద్ధిస్తుంది. అంటే ఆ శక్తి సామర్థ్యం సంపన్నం అవుతుంది అన్ని కూడా అనుకూలిస్తాయన్నమాట. అందుకే బ్రహ్మవర్చస్తో విద్యార్థి యుక్తుడవుతాడు, సద్మతి సద్జ్ఞానం యుక్తుడవుతాడు, అలాగే ప్రకాశవంతుడు అవుతాడు అని చెప్పుకున్నాం. తర్వాత అన్నాదహ భవతి అంటే అన్నిక స్వామి అవుతాడు. అన్న అంటే ధనధాన్యాలకు ఎటువంటి కమి ఉండదు, సకల భోగ సామాగ్రి అతనికి ఉత్పన్నం అవుతుంది. అలాగే అది అంతేకాకుండా దాన్ని భుజించే శక్తి కూడా అతనిలో వస్తుంది. అది కేవలం అన్ని ఉన్న ఐశ్వర్యం ఉన్న భోగం చేయలేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలా మంది అలా చూస్తుంటామట, అన్నం ఉన్నా కూడా వాటిని భుజించలేని పరిస్థితి అనమాట. కాబట్టి అటువంటి శక్తి కూడా అతనిలో వచ్చేస్తుంది ఈ రకంగా కర్మ చేయడం వల్ల, యజ్ఞానుష్ఠాన కర్మలు చేయడం వల్ల. అంటే ఇది ఏదైనా కర్మ పట్ల ఒకటి మన యజ్ఞానుష్ఠాన కర్మ సందర్భం చెప్పుకుంటాము. అది ఏ కర్మలైనా మన కర్మ పట్ల మనకు విశ్వాసం ఉండి దాన్ని వ్యవస్థితంగా చేసినట్లయితే, నైపుణ్యంతో చేసినట్లయితే అదే మనకు ఒక మార్గాన్ని ప్రశస్తం చేస్తుంది, నేను ముందుకు తీసుకెళ్తుంది. సో అన్నాదో భవతి సర్వం ఆయుర్ ఏతి మొత్తం సంపూర్ణ ఆయనని కూడా జీవించగలుగుతాడు, సార్థకం చేసుకోగలుగుతాడు, జీవనాన్ని ఆనందంగా జీవించగలుగుతామట. చాలా మంది ఎందుకు ఈ జీవితం నాకు కలిగింది అని ఒకసారి బాధపడుతుంటా, ఇంత ఎక్కువ ఆయు ఎందుకు ఇచ్చాడు పరమాత్మ నాకు అని చెప్పి కూడా బాధపడుతుంటాను. కానీ అలా జీవనం కొనసాగి అంటే నాకు ఇంకా జీవనం ఉండింటే బాగుండు అనిపించాలి. ఈ జీవనం ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది అనే స్థితి ఉత్పన్నం కాకూడదు. అది ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది? మన కర్మల్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మన కర్మలు అధర్మంగా ఉన్నప్పుడు, దుఃఖాలు చూడలేక బాధలు చూడలేక ఇలా వస్తుందన్నమాట. కానీ అటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. జీవనం ఇంకా ఒక 5 ఏళ్ళు జీవించి ఉంటే ఇంకా సమాజానికి ఆత్మ కళ్యాణ విషయంలో కానీ, సమాజ కళ్యాణ విషయంలో కానీ ఏదైనా చేసేవాడిని అనే తపన కలగాలి. కానీ మనకు ఎప్పుడు వెళ్తే బాగుంటుందా, ఎప్పుడు తీసుకెళ్తే బాగుంటుందనే భావన ఉత్పన్నం కాకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? పైన రతంత్ర సామను అగ్నిలో ఓతప్రతమని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే వ్యక్తికి సర్వం ఆయుధ ఏతి సంపూర్ణ ఆయును జీవించగలుగుతాడు, సంపూర్ణ ఆయన ఆనందంగా సుఖంగా జీవించగలుగుతాడు. సామాన్యంగా జీవనం ఊరికే జీవించడం కోసం జీవించడం అంట, ఆనందపూర్వకంగా జీవిస్తాడు. యోగ్ జీవతి అలాగే ఉన్నతంగా తను ఆత్మ కళ్యాణం చేసుకోగలుగుతాడు. అలాగే ఇతరులు కూడా కళ్యాణం చేయగలుగుతాడు, అంటే ఇతరులకు ఉపకారం చేయగలుగుతాడు, పరోపకారం చేయగలుగుతాడు అనమాట. తన ఉపకారం చేసుకోగలుగుతాడు, ఇతరులకు కూడా ఉపకారం చేయగలుగుతాడు అనమాట. ఆ శక్తి అతనిలో వస్తుంది. జోగ్ జీవతి అంటే సంపూర్ణంగా స్వచ్ఛంగా జీవించగలుగుతామట, ఆనందంగా జీవించగలుగుతాడు. మహాన్ ప్రజయ అస్యం పైన చెప్పిన ప్రక్రియ మొత్తం కిందకు వచ్చేసిందన్నమాట. మన మహాంత ప్రజా సంతానంతో యుక్తుడు అవుతాడు, మంచి సంతానం కలుగుతుందన్నమాట. దానికి ఎటువంటి లోటుపాటు ఉండదు అన్నమాట. యజ్ఞకర్తకి అన్ని సకలంగా సిద్ధిస్తాయన్నమాట, మంచి సంతానం కలుగుతుంది. పశుభిరు భవతి పశు సంపత్తి యుక్తుడు అవుతాడు. మహాన్ కీర్తియా భవతి మహాన్ కీర్తివంతుడు అవుతాడు. కాబట్టి అటువంటి యజ్ఞానుష్ఠాన కర్మ యందు మనం ఎలా ఉండాలి? ఆ సాధకుడు, ఆ ఉపాసకుడు అంటే దానికి ఒకటి కొన్ని నియమం చెప్పినాడు. నా ప్రత్యక్ అగ్నిం ఆచమేత్ నా నిష్ఠివేత్ తద్ వ్రతం. అలా అటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రత్యక్ అంటే ఇక్కడ పూర్వం అంటే నా ప్రత్యక్ అగ్నిం ఆచమేత్. అందుకే అటువంటి అగ్ని ముందు కూర్చొని ఎవరు కూడా భోజనం చేయకూడదంట. ఏంటి ఒక నియమం చెప్పాడు ఇక్కడ, అగ్ని యందు కూర్చొని మనం భోజనం చేయకూడదు. ఆచమేత్ అంటే ఇక్కడ ఆచామేత్, అగ్ని ఆచామేత్, అగ్ని ఎందుకు కూర్చొని మనం భోజనం చేయకూడదు, దగ్గర కూర్చొని చేయకూడదు. ఎక్కడనే కాదు, యజ్ఞాష్టన వేది దగ్గర ఉండే అగ్నే కాదు, మనకి ఏ అగ్ని ఉందైనా కూడా అక్కడ కూర్చొని చేయకూడదు అన్నమాట. అలాగే నిష్ఠివేత్ అక్కడ మనం మూయటం కానీ మనది ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తుందా అక్కడ మూయకూడదు అన్నమాట. అందుకే ఎటువంటి చేష్ట చేయకూడదు అన్నమాట. అట్లా కొంచెం మూస్తూ ఉంటాం అన్నమాట అక్కడే. అంటే ఎక్కడైనా మనకు ఒక స్థల విశేషంగా కూర్చొని యజ్ఞానుష్ఠానం చేస్తున్నాం, అటువంటి స్థలాన్ని మనం అపవిత్రం చేయకూడదు అన్నమాట. అట్లా దాని మీద మూయటం అనేది ఏదైనా మాలిన్యాన్ని పారివేయడం అనేది ఇటువంటివి మనం చేయకూడదు. మొత్తానికైతే ఆ అగ్ని వేదిక అగ్ని దగ్గర మనం చాలా మంది అలా మూస్తూ ఉంటారు అన్నమాట బయట కూర్చొని. చాలా మంది అంటే ఏ అగ్ని అయినా కూడా, అగ్ని అంటే ఇక్కడ ఈ అగ్ని కాదు, ఏ అగ్ని ఉందని కూడా మనం మోయటం కానీ అక్కడ కూర్చొని తినటం కానీ ఈ 2 బిందువులు వచ్చాయి ఇక్కడ, అలా చేయకూడదు. నిష్ఠివేతని అలా చేయకూడదు. వ్రతం ఇది అతని యొక్క వ్రతం అన్నమాట. ఈ రకంగా చేయాలి. చేసిన వ్యక్తికి ఆ రకమైన సంపత్తి, ఆ రకమైన ఐశ్వర్యం, ఆ రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇతనికి లభిస్తాయని చెప్పి చూడండి ఈ రకం చెప్పండి. మన కీర్తి ప్రతిష్టలు ఎక్కడో మనం ఆ కర్మలు తెలుసుకొని చేసినట్లయితే మనకి ఇవన్నీ సహజంగా ఈ జన్మలోనే లభిస్తాయి అనేది మనకి ఇక్కడ కూడా ఈ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే వహు జో పురుషు ఇస్ ప్రకార్ ఇస్ రతంత్ర సాముకో అగ్నిమే అనుస్యూత జాంతాయి, అగ్నిలో ఓతప్రోతమైంది, అనుస్యూతమైంది అంటే అనుగతంగా ఉందని తెలుసుకుంటాడో అతడు ఏమవుతాడంట? బ్రహ్మ తేజసే సంపన్న और अन्न का भोक्ता होता है.
ఆ బ్రహ్మ తేజస్తో యుక్తుడవుతాడు, అంటే ప్రకాశవంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు, అలాగే అన్నిక స్వామి అవుతాడు అనమాట. అన్నిక భోక్త, అన్నను భుజించేవాడు అవుతాడు అనమాట. అలాగే పూర్ణ జీవనక ఉపభోగ, సంపూర్ణ జీవనం కూడా మంచి ఉపభోగాలతో ఆనందపడతాడు, ఉపభోగాలను అనుభవిస్తాడు. అలాగే ఉజ్వల్ జీవన్ వ్యతితకర్త హై, ఇక్కడ జోక్ జీవతి అని చెప్పి కదా, జీవ ఉజ్వలమైన జీవనాన్ని వ్యతీతం చేస్తాడనమాట. జోక్ జీవతి అంటే ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తాడు, ఆనందంగా కొనసాగిస్తాడు. జీవనం అంటే ఇది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. జీవనం అంటే ఇలా జీవించాలి, ఎంత బాగా ఉండాలని చెప్పి మనం చాలా మంది కొంతమంది విషయాలు చూస్తున్నాం. మంచి జీవనం కొనసాగిన ధర్మాత్మ, పుణ్యాత్మ, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మంచి కర్మవంతుడు, జ్ఞానవంతుడు, అన్ని క్రమంగా చేస్తున్నాడు. అంటే 10 మంది అనుకోవాలి, 10 మంది అనుకోవడం కోసం కదా మనం అలాంటి కర్మలు చేయాలన్నమాట. అది సమాజం ఆటోమేటిక్ గా మన యొక్క స్తుతి ప్రార్థన అనేది చేస్తున్నాం అనమాట. అందుకే ఉజ్వల్ జీవన్ విద్యుత్ కర్తా హై. అలాగే ప్రజా పశువుకి కాదని మహాన్ అవుతాయి. ప్రజా సంతానము మంచి పశు సంపద ఉండటం చేత మహాన్ వ్యక్తిగా సమాజంలో కీర్తింపబడతారన్నమాట. అందుకే తథా కీర్తికే కారణి బి మహాన్ హోతా హై, అతని కీర్తి ప్రచురులు వ్యాపిస్తాయి కాబట్టి మహాన్ వ్యక్తిగా తయారవుతాడు, మహాన్ పురుషుడిగా తయారవుతాడు. అగ్నికే ఔర్ ముఖ కరికే భక్షణ్ నా కదే, అగ్ని వైపు ముఖం పెట్టి మనం తినకూడదంట. అగ్నికే ఓరు ముఖ కరికే, అగ్ని వైపు ముఖం పెట్టి భక్షణ్ నా కదే, ఔర్ నా తూకే హి, అలాగే దాని ముందు మోయడం కానీ చేయడం, అగ్ని ముందు ఎప్పుడు మోయకూడదు. నా తూకే హి యహ వ్రత హై, ఇలా ఇది వ్రతంగా తీసుకొని ఈ రకంగా ఉపాసన చేసినట్లయితే, ఆ రతంత్ర సామ గానాన్ని మనం ఉపాసన చేసినట్లయితే ఖచ్చితంగా అతనికి పైన చెప్పినటువంటి ఉపభోగాలన్నీ కూడా, కీర్తి ప్రతిష్టలు కూడా ఇవన్నీ లభిస్తాయి అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది అనమాట. అస్తు ఇది ద్వాదశ ఖండ. ఈ రకంగా కూడా మనం రతంత్ర సామ, గాయత్రి సామ యొక్క ఉపాసన పద్ధతి ఎలా ఉంటుందో అలా చేయడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేది మనం చూసాం. నెక్స్ట్ చూడండి, త్రయోదశ ఖండం చూడండి. ఉపమంత్రయతే స హీంకారో, జపయతే స ప్రస్తావ, స్త్రియా సహ శేతే స ఉద్గీతో. ఇది గృహస్థుల విషయం ఇవ్వబడింది. స్త్రియా సహ శేతే స ఉద్గీత, ప్రతి స్త్రీం సహ శేతే స ప్రతిహార, కాలం గచ్చతి తన్నిధనం, పారం గచ్చతి తన్నిధనం, ఏతద్ వామదేవ్య మిథునే ప్రోతం. మనకు 3వ యాగం ఏం చెప్పుకున్నాం, ఒకటి గాయత్రి సామ యాగం, గాయత్రి సామము చెప్పుకున్నాము. అంటే యజ్ఞాల్లో మనం చేసే ప్రకారాలు చెప్పుకుంటాం కదా, అలాగా ఇక్కడ గాయత్రి సామని చెప్పుకున్నామట. గాయత్రి సామ, రతంత్ర సామ, వామదేవ్య సామ. వామదేవ్య గానం ఎలా ఉంటుందంటే, వామదేవ్య సామ అంటే అది మనము యజ్ఞంలో ప్రయుక్తం చేసిన భిన్న భిన్న సామగానం చెప్పాం కదా, అలాగే ఇది వామదేవ్య సామం ఎలా ఉంటుందంటే ఇక్కడ కొంచెం వేస్తే సంబంధం ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి తన నిధనం ఏతద్ వామదేవ్య మిథునే ప్రోతం అంటే ఉపమంత్రయతే. ఇక్కడ స హీంకార, ఉపమంత్రయతే అనేది హీంకారము అంటే విచార విమర్శ చేయడం అన్నమాట. అంటే కూర్చొని మాట్లాడడం, అంటే ఉపమంత్రణ చేయడం. మంత్రణ అంటే విచారణ చేయడం అంట. ఉపమంత్రయతే దాన్ని హీంకారంగా చెప్పుకున్నాం. ఉపమంత్రయతే స హీంకార, జపయతే స ప్రస్థ, దాంట్లో మాట్లాడిన తర్వాత జపనం అంటే అదే విశేషంగా మాట్లాడటం అన్నమాట. అంటే దాంట్లో ధ్యానించడం అన్నమాట. అంటే ఎక్కువగా అందులో ఓతప్రోతం కావడం అన్నమాట. జపయతే అది ప్రస్తావంగా తీసుకున్నామట, అంటే అభివ్యక్తం కరణమాట. అగ్నిని సాక్షిగా భావించి మనం చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ ఒక రకంగా సంసారంలో ఉండేటువంటి జోడ అంటే దంపతులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అనుభూతిని ఇక్కడ వ్యక్తం చేసామంట. అంటే ఎప్పుడు కూడా అతను స్వయంగా ఒకడిగా అనుభూతిని పొందకుండా ఒక అంటే జీవన సంగిని అనే మనకు తోడుగా ఉన్నట్టుగా అతను జీవనాన్ని వ్యతీతం చేస్తామట. అంటే ఎప్పుడు అతనిలో ఓతపోతం ఆ కర్మలు చేస్తూ ఉంటామట. ఒంటరిగా కాకుండా అన్ని కలిసిగా వాళ్ళు తన ధర్మాలను ఆచరిస్తూ ఉంటామట. ఆ సందర్భంలో ఇక్కడ మనకు
ప్రస్తావించబడింది. ఇక్కడ ఒక పుస్తకంలో वामदेव शाम को मिथुन में संसार के प्रत्येक जोड़े में पिरोया हुआ अनुभव करता है. ఈ సంసారంలో ప్రత్యేకమైనటువంటి అంటే దంపతుల విషయంలో ఇక్కడ అనుభూతిని చెప్పబడింది అన్నమాట. బహు కవి అపనేకు ఇకలా అనుభవ్ నహి కర్తా, ఒకటిగా ఎప్పుడా అనుభూతిని పొందడమాట. ఎప్పుడైతే దంపతులు ఉన్నారో వాళ్ళు ఒంటరి అనే భావన అతనిలో ఎప్పుడు కూడా రాదన్నమాట. उसके एक एक संगी साथी से नए नए संगी साथी पैदा हो जाते हैं. వాళ్ళ యొక్క సాంగత్యం చేత ఒక నయా సంఘి అంటే వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతున్నమాట. నయి సంఘి సాత్ పైదా హో జాతే హై. బహు పూర్ణ ఆయుకో పాత, అతడు పూర్ణమైన ఆయును పొందగలుగుతాడు. అలాగే ఉజ్వలమైన జీవనం వ్యతీతం చేయగలుగుతాడు అన్నమాట. అలాగే ప్రజా పశు ఇవన్నీ మహాంతమైనటువంటి సంపదను పొందగలుగుతాడు. అలాగే స్త్రీ పురుషుకే వివాహ ధర్మంలో దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ధ్యానిస్తూ కిసి దుసరి స్త్రీక అపహరణ నా కరే, అంటే ఎప్పుడో స్త్రీని అంటే పతిని భార్యని ఎప్పుడో వదిలిపెట్టకూడదు, వ్యభిచారం చేయకూడదు. యహ వ్రత కర్లే నిశ్చయ కర్లే, ఈ రకంగా ఈ వ్రతాన్ని తీసుకొని ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యక్తికి ఇవన్నీ లాభాలు కలుగుతాయి అని చెప్పారు. అంతకంటే ముందు ఇక్కడ నిమంత్రణ देना मानव हिंकार है, विवाह संबंधी प्रतिज्ञाओं की सबके सम्मुख घोषणा करना मानव प्रस्ताव है. అంటే వివాహ సంబంధి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతిజ్ఞ చేస్తామో అవి సామూహికంగానే చేస్తాం. అన్ని కూడా మనం అవన్నీ సామూహికంగానే అందరి ముందు అది సాక్షిగా పెట్టుకొని ప్రజలను సాక్షిగా పెట్టుకొని మనం ఆ కర్మలను సమ్ముఖంగానే మనం చేస్తామట. అలా చేయడం అనేది ఏదైతే ఉందో అది ప్రస్తావ రూపంలో తీసుకున్నామట. సమ్ముఖంగా అందరి ఎందు చేయడం అనేది ఘోషణాపూర్వకంగా అందరికి విశేషంగా ఆమంత్రించి చేయడం అనేది అయితే ఉండదు, ప్రస్తావంగా చెప్పుకున్నాము. అలాగే స్త్రీ పురుషుక వివాహ ధర్మ పాలన కన్నా, అంటే స్త్రీ పురుషుల వివాహ ధర్మాన్ని పాలించడం అనేది అది ఉద్గీతం యొక్క స్వరూపము. అలాగే స్త్రీకి ప్రతి ప్రేమ వ్యవహార కన్నా మానో అది ప్రతిహార స్వరూపం అట. వారి మధ్య పరస్పరం ప్రేమయుక్తమైన అనురాగం అయితే ఉందో అది ప్రతిహార స్వరూపము. इसी प्रकार प्रीति पूर्वक समय का व्यतीत होना जीवन को पार कर जाना मानव निधन है. అలాగే ప్రీతిపూర్వకంగా ఉంటూ ఒకరికి ఒకరు అన్యోన్యం కలిసిమెలిసి ఉంటూ జీవనం కొనసాగించడం ఏదైతే ఉందో అది వాస్తవంగా జీవనం, అది నిధనావస్థ. అంటే ఆ రకంగా ప్రీతిపూర్వకంగా అనుకూలంగా సమయాన్ని వ్యతీతం చేస్తున్నాడు. ఇలాగా జీవనాన్ని కొనసాగించడం అనేది ఏదైతే ఉందో అది ప్రతిహార అవస్థ అని చెప్పుకున్నాం. అలాగే జీవనంను అలాగే కొనసాగిస్తూ అది అంతిమ వైపు తీసుకెళ్ళడం అనేది సమాప్తి వరకు అంటే మృత్యు పని తీసుకెళ్ళడం అనేది ఏదో నిధనావస్థ అని చెప్పుకున్నామట. ఈ రకంగా వామదేవ సామంను స్త్రీ పురుషుకే జీవన్ మే ఓత్ ప్రోత్ హై. స్త్రీ పురుషు కా యహ పంచవిధ రూప్ మానో పంచవిధ వామదేవ్య సామ హై అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ మనకు ఒక గృహస్థు యొక్క సంబంధంలో వారు అంటే వివాహ సంబంధించి మొదలుకొని వాళ్ళు మాట్లాడే నుంచి మనం వివాహం అనే ప్రస్తావన ఎప్పుడైతే వస్తుందో బాల్య అంటే యవన అవస్థ నుంచి అంటే మాట్లాడుకునే పద్ధతి నుంచి మొదలుకొని అంతిమ అవస్థ వరకు మనం క్రమంగా చూసినట్లయితే పంచవిధ ప్రకారంగా చూసినట్లయితే అది ఉన్నతమైన జీవనం కొనసాగించినట్లయితే అది కూడా ఒక జీవనం కూడా అంటే ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒక గృహస్థి ధర్మాలతో యుక్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ వెళ్ళడం కూడా అది కూడా ఒక ఉపాసన కింద చెప్పబడినమాట. ప్రతి ఒక్కరు కూడా ఏ దంపతులైనా కూడా వారు వారి కర్తవ్య కర్మను ఆచరిస్తూ పోతున్న కొన్ని నిష్ఠా నియమపూర్వకాలతోటి అది కూడా ఒక రకమైన మన జీవనాన్ని ఉన్నతమైన చేస్తున్నామట. మనం మన సంస్కారం ఉన్నతపరుస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఎంతమంది మహాపురుషులు మనకు దేవతలు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నతమైన ఆదర్శవంతంగా మనకు చాటి చెప్పించారన్నమాట. మనకు రామాయణంలో భారతంలో ఆదర్శ దంపతుల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నామట. అంటే ఆదర్శమైన జీవితాన్ని ఆ కుటుంబానికి అనుగుణంగా నడుచుకోవడం కూడా అది ఒక రకమైన ఉపాసన. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవనం కొనసాగించడం అనేది ఆ రకమైన సంతాన్ని ఉత్పత్తి చేసి అదే విధంగా వారికి జ్ఞానాన్ని అందించి అదే విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇది కూడా ఒక రకంగా వామదేవి యొక్క సామాంకి ప్రతీకాత్మకంగా తీసుకొని ఉపాసన చేసినట్లయితే వారికి కింద చెప్పినటువంటి అన్ని మనం ముందుగా ఏం చెప్పుకున్నాం అవన్నీ లాభాలు ఇతను కూడా కలుగుతాయి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. చూడండి, ఉపమంత్రయతే पुरुष जो संकेत करता है
హీంకార్, పురుషుడు జో సంకేత రూపంలో మాట్లాడే మొదలు పెడతాడో అది హీంకార్ అని చెప్పుకున్నాం. జో తోస్ దేతా హే ప్రస్తావము అంటే ప్రారంభిస్తాడు. తోస్ దేతా అంటే ఇక్కడ ప్రారంభిస్తాడు అంటే మాట్లాడుతాడు, అగ్ని సాక్షికంగా ఉంటే అని మాట్లాడే మొదలు పెడతాడు. సంకేతం తర్వాత మనం మాట్లాడడం ఆ చేష్టల్లోకి వస్తున్నామట. जो तोष कर देता है वह प्रस्ताव है, स्त्री के साथ जो सोता है ఇక్కడ కొంచెం అర్థం భిన్నంగా ఇచ్చాడట. అంటే గ్రేస్ ధర్మం యొక్క ఆచరణ ధర్మాన్ని పాటిస్తామట. सोता वह उद्गीत है, अपने अनेक पत्नियों में से प्रत्येक के साथ जो शयन करता है वह प्रतिहार है, అంటే భిన్న భిన్న కర్మలు యుక్తుడవుతాడు, అది ప్రతిహార అవస్థ. మిథున ద్వారా जो समय बिताता है वह निधनावस्था. అలాగే मैथुन आदि क्रिया की जो समाप्ति करता है वह भी निधन ही है. ఈ రకంగా यह వామదేవ్య సామ మిథునమే ఓతప్రోత హే అంటే మైథున సంయోగ కార్యంలో ఒక గృహస్థి యొక్క ధర్మం పాలన ఏదైతే ఉందో, సంతానోత్పత్తిలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రకమైన ఒక పద్ధతి యుక్తిపూర్వకంగా ఉంటేనా అది కూడా ఒక రకమైనటువంటి వామదేవి యొక్క సామంతో యుక్తమై ఉంది. అలాంటి కర్మల ద్వారా కూడా ఒక రకమైన అంటే ధర్మనిష్టంగా నియమబద్ధంగా చేసినట్లయితే అది కూడా ఒక రకమైనటువంటి ఉత్తమ సంస్కారాన్ని, ఉత్తమమైన స్థితిని ఉత్పన్నం చేస్తుంది, సాత్వికతను ఉత్పన్నం చేస్తుంది. అంటే అనుకూలంగా, వేదానుకూలంగా, ధర్మానుకూలంగా ఉండే ఆచరణ ఏదైతే ఉందో అందులో ఉత్తమైనటువంటి గుణాలను నీళ్ళు ఉత్పన్నం చేస్తుంది. ఇది కూడా వామదేవ్యం మిథునే ఓతప్రోతం అని చెప్పి అనుగతంగా అని చెప్పి మనం ఈ రకం ఉపాసన చేయాలి. అలా చేస్తే లాభాలు పైన చెప్పిన విధంగానే ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వబడ్డాయి అన్నమాట. ఏమున్నాయి లాభాలు? ఏవం ఏతద్ వామదేవ్యం మిథునే ఓతప్రోతం, మైథునంలో అంటే సంయోగ కర్మలో ఓతప్రోతమై ఉందని తెలుసుకొని మిథుని పోతే అతను కూడా ఆ కర్మలు లీనమవుతాడో అటువంటి వ్యక్తికి మిథునాత్ ప్రజాయతే, ఆ మిథునం చేత సంయోగం చేత ప్రజా సంతానం ఉత్పన్నం అవుతుంది. ఆ సంతానం వాళ్ళు కూడా సర్వం ఆయుధ ఏతి, సర్వం పూర్ణ ఆయన మంచిగా జీవించగలుగుతాడు. జోగ్ జీవతి, ఉన్నతంగా ఉత్కృష్టంగా జీవించగలుగుతాడు. మహాన్ ప్రజయా పశుభిది భవతి, మహాన్ సంతానంతో కూడా పశు సంపదతో యుక్తుడవుతాడు. మహాన్ కీర్తితో యుక్తుడవుతాడు. నా కాంచన పరిహరే తద్వ్రతం, కాంచనిక స్త్రీ అనమాట. అందుకే స్త్రీ ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటుంది అనమాట. భార్య ఎప్పుడు కూడా కుటుంబంలో గృహిణిగా ఉంటూ ఎప్పుడు అనుకూలంగా ఉంటే మనకు ధర్మ కార్యాల్లో మనం ముందుకెళ్ళడానికైనా మన సుఖ అభివృద్ధికైనా అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అంటే మనం ఉన్నతమైన మార్గం, ఎందుకంటే ఒక పుణ్యకర్మలు చేయాలని కూడా సహభాగిత్వం ఉంటుందన్న, భార్యకి సహభాగిత్వం ఉంటుంది. ఆ భార్య సహభాగిత్వం చేసి మన పుణ్యకర్మలు కొన్ని కర్మలు అలా ఉంటే ఆ కర్మలు చేసి మనం ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన జ్ఞాని, యథార్థమైన జ్ఞాని పొందగలుగుతామట. అందుకే ఇక్కడ నా కాంచిన పరిహరే, ఎప్పుడు కూడా అందుకే తన స్త్రీని, తన భార్యని ఎప్పుడు వదిలిపెట్టకూడదు, ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఆ ఒక వ్యక్తి ఉపాసన యొక్క గృహస్థి వ్యక్తి యొక్క ఉపాసకుల్లో ఈ రకమైన కర్మ యొక్క విధి విధానం పంచవిధ ఉపాసన పద్ధతి ద్వారా ఈ రకంగా ఉండాలని చెప్పి గృహస్థ ధర్మాలను చూపిస్తూ ఆ ధర్మాన్ని ఇక్కడ ఉల్లేఖించబడింది అన్నమాట. కాబట్టి ఎప్పుడు నా కాంచిన పరిహరే తద్ వ్రతం, ఇది ఒక వ్రతంగా చెప్పబడింది. స్త్రీని ఎప్పుడు కూడా భార్యని ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని చెప్పి అలా చేయడం, వ్రతంగా చేస్తూ మనం ఏదైతే ఈ రకంగా జీవనం కొనసాగించినట్టు ధర్మబద్ధంగా అది కూడా ఇటువంటి ఐశ్వర్యములతో యుక్తుడవుతాడని చెప్పి ఈ ఖండంలో కూడా ప్రస్తావించబడింది. చూడండి, జో పురుషు ఇస్ ప్రకార్ ఇస్ వామదేవ్య సామ్ కో మిథును మే ఓతప్రోత జానతా హై, ఓతప్రోతమై అంటే ఆ సంయోగంలో ఓతప్రోతమై ఉందని తెలుసుకొని ఈ వామదేవ్య గానాన్ని ఆ రకంగా ఉపాసిస్తారో వహు మిథునవాన్ హోతా హై, అంటే మనం చేసే గృహస్థితి కూడా ఆ రకంగా విచారణ శైలితో ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధర్మబద్ధమైన జీవన విచారంతో మనం ఆ కర్మను ఆచరించాలన్నమాట. వహు మిథునవాన్ హోతా హై, ప్రత్యేక మిథున్ సే సంతానకు జన్మదత, ఆ సంయోగం చేత సంతానికి జన్మనిస్తాడు. సారి ఆయుక ఉపభోగకర్త, సంపూర్ణ ఆయన కూడా ఉపభోగం చేస్తాడనమాట. అలాగే ఉజ్వల జీవన్ బితాత, ఉజ్వలమైన జీవనాన్ని వ్యతీతం చేస్తాడు. ప్రజా और పశుओं के कारण మహాన్ హోతాయి, ప్రజా और పశువు యొక్క సంపద కారణంగా అతను మహాన్ పురుషుడిగా తయారవుతాడనమాట, మహాన్ వ్యక్తిగా తయారవుతాడనమాట సమాజంలో. అలాగే తథా కీర్తికే కారణం బి, కీర్తి ప్రతిష్టల కారణంగా కూడా అతను మహాన్ వ్యక్తిగా తయారవుతాడు సమాజంలో. जिस उपासक के अनेक पत्नियां हो, जिस उपासक, ये उपासक में अनेक पत्नियां हो वो उनमें से
కిసి కా భీ పరిత్యాగ్ నా కరే యహ్ వ్రత హై. అంటే ఏ ఉపాసకుడు అయితే అనేక మంది పత్నులు ఉన్నారు, అప్పట్లో చాలా మంది కొంతమంది ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు అటువంటి వ్యక్తులు విదేశాల్లో కనిపిస్తుంటారు అన్నమాట. అంటే వాళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. जिस उपासक की अनेक पत्नियां हो वह उनमें से किसी का भी परित्याग ना करे यह व्रत है. ఎవరైతే నిన్ను నమ్ముకొని విశ్వసించి నీ సాంగత్య జీవితంలోకి వచ్చారో, నీ నీ ఆ జీవనంలోకి వచ్చారో వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అని చెప్పి మొత్తానికి, అంటే ఇక్కడ మొత్తానికి తన భార్య స్త్రీ ఎవరైతే ఉండదో ఆ స్త్రీమూర్తిని వదిలిపెట్టకూడదు. అన్యోన్యంగా ప్రీతిపూర్వకంగా ఉండి గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ సంతాన అభివృద్ధి చేస్తూ అక్కడ నిష్ట నియమబద్ధులతో ఉంటూ మనం ఈ రకంగా వామదేవ్య గానంను దృష్టిలో ఉంచుకొని ఉపాసన చేసినట్లయితే, అంటే గృహస్థ ధర్మాన్ని పాటించినట్లయితే అతనికి కూడా ఇవన్నీ లాభాలు అన్నాదుడు అవుతాడు, ఆయువు సంపూర్ణంగా ఉపభోగం చేసుకోగలుగుతాడు, ఉజ్వలమైన జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. అలాగే పుణ్యకర్మలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో, మోక్ష మార్గంలో, ఆనందంలో ముందుకు వెళ్ళగలుగుతామట. ఇటువంటి లాభాలను కూడా మనకు కలుగుతాయి అని చెప్పి ఈ రకంగా పంచవిధ ఉపాసన విషయంలో మనకు ప్రస్తావించబడింది. ఈ రకంగా ఇది త్రయోదశ ఖండ. ఈ రకంగా 2వ అధ్యాయంలో, అంటే 2వ ప్రపాఠకంలో ఈ 13వ ఖండం కూడా మనకు ఇక్కడ ఈ రకంగా సమాప్తమవుతుంది. అస్తు. అలాగే ఇంకా సూర్యునిలో కూడా ఉద్గీత ఉపాసన అనేది మనకు ప్రస్తావించబడింది. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. సో ఈ విషయం స్పష్టంగానే ఉంది, ఈరోజు చెప్పిన దాంట్లో సహజంగానే ఉన్నాయి. కాబట్టి మనం ఏది చేసినా కర్మను మనం మొదట కూడా చెప్పుకున్నాం, మనం ఈ రకంగా విభాగపూర్వకంగా ఆలోచించి విచారించి ప్రతిదీ క్రమబద్ధంగా చేసినట్లయితే నిజంగా దానికి వెంటనే ఫలం సిద్ధిస్తుంది. శీఘ్రమే ఫలం అనేది వెంటనే సిద్ధిస్తుంది. దాంట్లో సమయం అంటూ ఏది ఉండదు అన్నమాట. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసి మనం కర్మలు ఏ కర్మల్లో ఉన్నా, ధ్యాన కర్మ కావచ్చు, మన గృహస్థ కర్మ కావచ్చు, లేదా ఇంట్లో మన వృత్తి ధర్మం కావచ్చు, మన ఇంట్లో ఉండే కర్మలు కావచ్చు, ఏదైనా ఒక విద్యార్థి కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పటి నుంచి ఒక బుద్ధి ఉత్పన్నమైన తర్వాత, బుద్ధికి సక్రియ వచ్చిన తర్వాత మనం ఏ కర్మలు చేస్తున్నా ప్రతిదీ కూడా మనము పిల్లలకైనా అలా నేర్పించాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా కాదు అలా అని చెప్పి, అలాగే మనం కూడా అలా చేయాలి. అలా క్రమబద్ధమైన జీవనం కొనసాగించినట్లయితే మన కర్మలోనే మనకు ఎంతో ఆనందం వస్తుంది, మనం చేసే పనిలోనే ఎంతో ఆనందం వస్తుంది. ప్రతి రోజు కూడా మనం పని మీద దృష్టి పెట్టి చేసినట్లయితే మన జీవనాన్ని ఆనందంగా గడపవచ్చు అన్నమాట. ఆనందంగా యాపనం చేయొచ్చు అన్నమాట. ప్రతిదీ కూడా ఆ పరమాత్మతో ఓతప్రోతమని చెప్పుకున్నాడు. ప్రతిదీ కూడా ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రతిదీ మనకు అలాగా ఆ శక్తిని, ఆ సామర్థ్యం ఇస్తున్నాడు. అలా పరమాత్మ యొక్క శక్తిని ఈ బ్రహ్మాండంలో మనం ఈ పిండంలో చూసుకోవచ్చు అన్నమాట. కానీ మనం చేసే కర్మలు చేస్తూ ఉంటే అది మహతి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఆ రకమైనటువంటి జీవనంని, దినమును మనం ఆ రకంగా వ్యక్తిత్వం చేసుకోవాలి. ప్రత్యేక విచారణతో మన ఆనందానుభూతిని పొందవచ్చు అనుభూతిని పొందవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఆ రకంగా జీవనంని ప్రతిరోజు పరమాత్మమయం చేసుకుంటూ, యోగమయం చేసుకుంటూ, ధ్యానమయం చేసుకుంటూ, కర్మమయం చేసుకుంటూ మనం అత్యంత ఆనందంగా ఉజ్వలమైన జీవనం గడపవచ్చు అన్నమాట. ఆ రకమైన ప్రయత్నం మనసులో అలాంటి భావన ఉంటేనే ఖచ్చితంగా ఆ స్థితిని పొందగలుగుతాం. ఆ రకమైన స్థితి రావాలని చెప్పి మన కర్మల్లో, మన చేష్టల్లో ప్రతిరోజు మన ఆనందానుభూతిని మనం ప్రత్యేక కర్మలో, ప్రత్యేక క్రియలో, ప్రత్యేక విచారంలో ఆ శక్తి ఉంటుంది, కాబట్టి ఆ సామర్థ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆ సుఖానుభూతి ఉంటుందని తెలుసుకొని మనం చేసినట్లయితే నిజంగా జీవనం అత్యంత ఆనందంగా మనం గడుపుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఇటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా ఈ మంత్రాల ద్వారా తెలుస్తుంది. ఆ రకమైన ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఇంకేమైనా సందేహాలు తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्तिः.